ఈ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి గురించి ప్రతి ఒక్కరికి అంతో ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. సో అదేమిటంటే ఎక్కువ మానసిక ఒత్తిడికి గురయ్యేదాని వల్ల, ఎక్కువ స్ట్రెస్కు గురయ్యేదాని వల్ల అది ఎన్నో జబ్బులకు దారితీస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఎంతో కాలం నుంచి తెలిసిన విషయమే. అది ఆల్రెడీ ఇట్స్ ఎ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. సో కాకపోతే ఇప్పుడు మనము స్ట్రెస్ వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనే దాని గురించి కూడా తెలుసుకుంటాము. సో ఈ స్ట్రెస్ వల్ల ఎప్పుడు మనకు బెనిఫిట్ అవుతుంది అనేదాన్ని మనము ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో మైల్డ్ టు మోడరేట్ స్ట్రెస్ అంటే దాన్నే స్ట్రెస్ అని అంటారు. సో ప్రతిరోజు మనము ఏ విధంగా కాన్షియస్ స్ట్రెస్ అంటే మనం ఎంతవరకు స్ట్రెస్కు గురవుతున్నాము, అంటే ఎటువంటి వర్క్ మనము చేయగలుగుతున్నాము, మన కెపాసిటీ ఎంత, మనం ఎంతవరకు మనము ఆ వర్క్ చేయగలం అనేది కాన్షియస్గా మనం చేసుకుంటూ పోతూ, అంటే మైల్డ్ టు మోడరేట్ స్ట్రెస్కు ఉన్నా పర్వాలేదు అటువంటి వర్క్ కనుక చేసుకోగలిగితే, అంటే కొన్ని చిన్న టార్గెట్స్ పెట్టుకొని అది ప్రోగ్రెస్ అవుతుంటే అది మైండ్కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ మధ్య ఎన్నో స్టడీస్లో అది ప్రూవ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతాయంటే ఈ స్ట్రెస్ అంటే మైల్డ్ టు మోడరేట్ కాన్షియస్ స్ట్రెస్ ఉండేదానివల్ల మనము బ్రెయిన్లో ఉండే ఇంపార్టెంట్ కెమికల్స్ అంటే హ్యాపీ కెమికల్స్ అంటారు, ఈ కెమికల్స్ ఎక్కువ రిలీజ్ అయ్యేదానివల్ల బ్రెయిన్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అంటే థింకింగ్ ప్రాసెస్ అనేది పెరిగేదానివల్ల ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. దీనివల్ల లాంగ్ టర్మ్లో ఏమిటంటే ఎన్నో జబ్బులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిమెన్షియా మతిమరుపు అయితేనేమి, తర్వాత పార్కిన్సన్స్ డిసీజ్ అయితేనేమి, ఇటువంటివన్నీ మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మైల్డ్ టు మోడరేట్ స్ట్రెస్ వల్ల ఎన్నో ఇండైరెక్ట్గా ఎన్నో జబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్ కానీ, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇటువంటివన్నీ మనము అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం అంటే మైల్డ్ టు మోడరేట్ స్ట్రెస్ చాలా బెనిఫిట్స్ ఉంటాయనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరము. దానికి తగినట్లే వాళ్ళ వర్క్ ప్యాటర్న్ కానీ, తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ కానీ ప్లాన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయనేది ఫ్యాక్ట్.